సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సాలార్జంగ్ యొక్క ఆర్థిక సంస్కరణల గురించి చూద్దాము. మనకి సాలార్జంగ్ ఆర్థిక సంస్కరణలో మెయిన్గా ఏంటి అని అంటే 1853లో సాలార్జంగ్ ప్రధాని బాధ్యతలు చేపట్టే నాటికి రాజ్యంలో చాలా భూభాగంలో సరైన పాలనా వ్యవస్థ అనేది లేదు. అంటే సాలార్జంగ్ ప్రధాని అయ్యే నాటికి రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నమాట. సో సరైన పాలనా వ్యవస్థ అనేది లేదు. నిజాం ప్రభు విలువైన భూములు నగలు కుదువబెట్టి అప్పులు తీసుకొని ప్రభుత్వాన్ని నడిపించేవాడనమాట. అప్పటికి బ్రిటిష్ వారికి అప్పు కింద 50 లక్షల రూపాయలు కూడా చెల్లించాలి. అంటే ఎప్పుడు అంటే ఈ సాలార్జంగ్ ప్రధాని అయ్యే నాటికి హైదరాబాద్ రాజ్యం యొక్క సిచ్యువేషన్స్ అనేవి ఇలా ఉన్నాయన్నమాట. అలాగే అవే కాక సారవంతమైనటువంటి రాయచూర్, దారాశివం, బీరార్ ప్రాంతాలు బ్రిటిష్ వాళ్ళ అధీనంలో ఉన్నాయి. ఎప్పుడు అంటే సాలార్జంగ్ ప్రధాని అయ్యే నాటికి ఈ పరిస్థితులు మార్చి రాజ్యంలో ఆర్థిక ప్రగతిని నెలకొల్పడానికి సాలార్జంగ్ కృషి చేయడం కూడా జరిగిందనమాట. అలాగే నిజాం బ్రిటిష్ వారికి అప్పగించినటువంటి అమూల్యమైనటువంటి జాగీర్లను, ఇనాం భూములను, ఇతర భూముల స్వాధీనానికి ప్రయత్నించి సాలార్జంగ్ విజయంని కూడా సాధించడం అనేది జరిగిందనమాట. అంటే బ్రిటిష్ వాళ్ళకి అప్పగించాడు కదా విలువైనటువంటి భూములు, జాగీర్లు, ఇవన్నిటిని కూడా తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సాలార్జంగ్ ప్రయత్నించి విజయాన్ని సాధించాడనమాట. 1853 అనంతరం తన పరిపాలన ప్రత్యేక ముద్రతో రాజ్యంలో దివానీ విస్తీర్ణాన్ని పెంచగలిగాడనమాట. అంటే ఎప్పుడైతే తన రాజ్య పరిపాలనలోకి వచ్చాడో తను ప్రధాని అయిన అనంతరము పరిపాలన అనేది ప్రత్యేక ముద్రణతోటి రాజ్యంలో దివానీ రాజ్యం యొక్క విస్తీర్ణాన్ని పెంచగలిగాడనమాట సాలార్జంగ్. అట్లాగే 1853 ఒప్పందం ప్రకారము బీరార్, రాయచూర్, బాలాఘాట్లను ఆంగ్లేయులకు ఇవ్వడం జరిగింది. వీటిని స్వాధీనం చేసుకోవడం కోసం, అంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చారు కదా నిజాం రాజులు ఈ బీరార్, రాయచూర్, బాలాఘాట్లను. సో వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడం కోసం సాలార్జంగ్ ఏం చేశాడు అంటే 1857 తిరుగుబాటులో భాగంగా నిజాం ప్రభుత్వం, సాలార్జంగ్ వీళ్ళిద్దరూ కూడా తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఆంగ్లేయులకు సహకరించారనమాట. అంటే 1857 తిరుగుబాటుకు వ్యతిరేకంగా వీళ్ళు నిజాం మరియు సాలార్జంగ్ అనే అతను వీళ్ళిద్దరూ అంటే నిజాం రాజు, సాలార్జంగ్ వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి సహకరించడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతాలను తిరిగి తీసుకోవడం కోసం అనమాట. అలాగే ఇంకేంటి అంటే హైదరాబాద్లో రెసిడెన్సీపై దాడికి పాల్పడినటువంటి తుర్రేబాజ్ ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్ లాంటి వారిని బంధించే క్రమంలో హైదరాబాద్ పాలకులు ప్రధాని సహకరించడం కూడా జరిగిందనమాట. అంటే ఈ హైదరాబాద్లో రెసిడెన్సీపై దాడి జరిగింది కదా, ఆ దాడికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళెవరు అంటే తుర్రేబాజ్ ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్ అనమాట. వీళ్ళను బంధించే క్రమంలో వీళ్ళు హైదరాబాద్ పాలకులు మరియు సాలార్జంగ్ వీళ్ళు అంటే నిజాం రాజులు మరియు సాలార్జంగ్ కూడా వీళ్ళకి బ్రిటిష్ వాళ్ళకు సహకరించడం జరిగింది. దీనికి బహుమానంగా అంటే వీళ్ళని పట్టించినందుకు బహుమానంగా తమకు నిజాం ఇవ్వవలసినటువంటి 50 లక్షల రూపాయలు మాఫీ చేయడం కూడా జరిగిందనమాట. అట్లాగే అదే మాఫీ చేయడమే కాకుండా 1861లో నిజాంకు స్టార్ ఆఫ్ ఇండియా అనేటువంటి బిరుదును కూడా ప్రసాదించడం జరిగిందనమాట. అట్లాగే 1857 సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నటువంటి షోరాపూర్ రాజు వెంకటప్ప నాయక్ని బంధించడంలో కూడా నిజాం ప్రభుత్వం యొక్క కృషి మరవలేనిదనమాట. అంటే 1857 సిపాయిల తిరుగుబాటులో ఈ షోలాపూర్ రాజు వెంకటప్ప నాయక్ పాల్గొన్నాడనమాట. కాబట్టి ఆ 1857 తిరుగుబాటుని అణిచివేయడమే వీళ్ళ పని. కాబట్టి ఈ వెంకటప్ప నాయక్ను బంధించి బ్రిటిష్ వాళ్ళకి అప్పగించారనమాట ఈ నిజాం రాజు మరియు సాలార్జంగ్ అనమాట. సో దీనికి గాను బ్రిటిష్ వారు నిజాంకి 1861లో షోరాపూర్ ప్రాంతాన్ని తిరిగి అప్పగించడం జరిగిందనమాట. అట్లాగే ఇనాం భూములను కూడా సర్వే చేసి చాలా వరకు స్వాధీనం చేసుకుంది నిజాం సామ్రాజ్యం. జాగీర్లను, ఇతర ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అభివృద్ధి పదంలోకి వచ్చిందనమాట. నెక్స్ట్ నిజాం తనఖా పెట్టినటువంటి భూములను కూడా తిరిగి స్వాధీనం చేసుకుంది నిజాం సామ్రాజ్యము. అంటే నిజాం ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళ దగ్గర భూములను తాకట్టు పెట్టిందో ఆ భూములను కూడా తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇంకా ఏంటి అంటే 1860లో ఎగుమతి దిగుమతులపై విధించినటువంటి పలు రకాల పన్నులను సాలార్జంగ్ నిషేధించడం జరిగింది. అంటే ఎగుమతి దిగుమతి పన్నులను నిషేధించాడు 1వ సాలార్జంగ్. అట్లాగే ఇంకేం చేశాడు అంటే ఉప్పుపై పన్ను విధించే అధికారం అనేది కస్టమ్స్ శాఖకు అప్పగించాడు 1వ సాలార్జంగ్. దీంతో క్రమబద్ధమైనటువంటి పన్నుల విధానం అనేది అమలులోకి వచ్చిందనమాట. ఇంకా ఏం చేశాడు అంటే సాలార్జంగ్కి ముందు రహదారి పన్ను వసూలు అనేది నామమాత్రంగా జరిగేది. కానీ ఎప్పుడైతే సాలార్జంగ్ ప్రధాని అయ్యాడో దాని తర్వాత క్రమబద్ధంగా ఈ పన్నుల వసూలు జరిగేది. అంటే రహదారుల పన్ను వసూలు కూడా క్రమబద్ధంగా జరిగేదన్నమాట. అలాగే 1861-62లో దిగుమతులపై పన్నులను కూడా రద్దు చేశాడు 1వ సాలార్జంగ్. 1871లో హైదరాబాద్ రాజ్యంలో అత్యంత ముఖ్యమైనటువంటి సంఘటన జరిగింది. అదేంటి అంటే
డబ్ల్యూసీ కింగ్ సింగరేణి ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలను కనుక్కున్నాడనమాట. ఎప్పుడు అంటే 1871లో. అయితే ఈ బొగ్గు నిక్షేపాలు బయటపడడంతో బ్రిటిష్ వారు ఆ ప్రాంతానికి అంటే సింగరేణి ప్రాంతానికి రవాణా సౌకర్యాలను కూడా కల్పించడానికి ప్రయత్నించారనమాట బ్రిటిష్ వాళ్ళు. ఇదంతా కూడా వీళ్ళు నిజాంకి హెల్ప్ చేసినట్టు అనమాట. అలాగే అటవీ సంపదను కాపాడటానికి, అటవీ ఉత్పత్తుల వల్ల వచ్చే ఆదాయం క్రమబద్ధంగా రాబట్టడానికి 1867లో అటవీ శాఖను కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీని నిర్వహణకు ఒక సూపరింటెండెంట్ని కూడా నియమించడం జరిగింది. అంటే అటవీ శాఖ నిర్వహణ కోసం ఒక సూపరింటెండెంట్ని కూడా నియమించారు. అడవుల విస్తీర్ణము, పెంపకం, అటవుల ఉత్పత్తుల పెరుగుదల కూడా కనిపించింది అనమాట. అంటే దీని ద్వారా అటవీ శాఖను ఏర్పాటు చేసి ఇలా సూపరింటెండెంట్ని ఏర్పాటు చేయడం ద్వారా అడవుల యొక్క విస్తీర్ణం పెరిగింది మరియు అటవీ ఉత్పత్తుల పెరుగుదల కూడా కనిపించిందనమాట. అట్లాగే 1861లో స్టాంపు పేపర్ కార్యాలయ మున్షిఖానా ఆధ్వర్యంలో పనిచేసేది అనమాట. అంటే స్టాంప్ పేపర్ కార్యాలయం ఉంది కదా, ఇది 1861లో మున్షిఖానా ఆధ్వర్యంలో పనిచేసేది. వీటి విక్రయాల వలన ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరిందనమాట. అట్లాగే నగరాల్లో రాజ్యకోశ కార్యాలయాలు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి, ప్రజలకు సహాయ సహకారాలు అందించగలిగిందనమాట. నగరాల్లో ఈ కార్యాలయాలు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి, ప్రజలకు కూడా సహాయ సహకారాలు అందించగలిగింది. అట్లాగే 1869లో ప్రజా గిడ్డంగుల శాఖను కూడా స్థాపించడం జరిగింది. వీటన్నింటి కృషి ఫలితంగా ప్రభుత్వం అనేది ఆర్థికంగా బలపడగలిగిందనమాట. సో ఇవి మనకి సాలార్జంగ్ యొక్క ఆర్థిక సంస్కరణలు. సో మనం నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ సంస్కరణలు ఉన్నాయి, అవి చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్, కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.